వెజ్ బిర్యానీ చేస్తాను ఈరోజు. వంకాయలు ఇగో ఇట్లా రెండు ఇట్లా కట్ చేసుకోవాలి. ఒక వంకాయలో 4 ముక్కలు. ఇగో తోటి సోయా వంకాయతో వెజ్ బిర్యానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. రైస్ అవుతుంది. అటు బాస్మతి రైస్ 2 గ్లాసులు ఇవి. ఇటు రైస్ పెట్టిన మూత పెట్టుకొని రైస్ అంటు పెట్టుకుందాం. పొగలు వెళ్తుంది. నూనె కొంచెం నూనె ఎక్కువ పోసుకోవాలి. అవన్నీ గోలాలు కాబట్టి. మసాలాలన్నీ రైసులకు. కొద్దిగా నెయ్యి, ఆనియన్స్ వేపుతానా. మంచిగా ఉంటుంది. ఊక చికెన్ బిర్యానీ కాకుండా ఇట్లా కూడా బిర్యానీ చేసుకుంటే మస్తు టేస్ట్ ఉంటుంది. చూడండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా కొంచెం అల్లం, ఇవన్నీ మంచిగా ఉడకాలి. ఇక గోల్డ్ కలర్ రావాలి మంచిగా. ఇవి అయిపోయినవి తీసుకుందాం. వంకాయలు కూడా అట్లనే వేపుకోవాలి. అన్నీ ఒక్కసారి. ఇప్పుడు ఇల్లు కొద్దిగా లైట్గా ఉప్పు వేస్తానా. కొంచెం లైట్గా ఉప్పు వేయాలి. ఇలా ఇవి ఇట్లా కలుపు ఇట్లా వేపుకుంటే ఏమవుతుంది అంటే మనం తింటా అంటే మంచిగా టేస్ట్ తాకుతుంది అన్నట్టు బిర్యానీలో. వెనకట వంకాయ కోసం అత్త పానమే వేయిందట. ఈ వంకాయ చరిత్రే ఉన్నది. కోడలు వంకాయ కూర వండుకుంటే అత్తకి వేయలేదని ఇంకెత్తుందో అగెత్తుందో అని గల్మల్ల కూర్చొని చూసిందట. వంకాయ కూర వేయలేదట. నైట్ పోయి ఆ జీవ అన్నది ఆ గిన్నెలు ఉన్నదట. గట్లాంటి వంకాయ చరిత్ర ఉన్నది. వంకాయలు అంటే అంత ఇష్టం, ఎవరికైనా ఇష్టపడతారు వంకాయలు. ఇవి అయిపోయినాయి, తీసుకుందాం ఇక. ఓకే, మటన్లు చికెన్లు బిర్యానీ కాదు, ఇట్లా బిర్యానీ చేసుకొని చూడండి ఎంత టేస్ట్ ఉంటాయో. సోయాను కూడా ఇట్లనే నూనెలో కొద్దిగా వేపుకోవాలి. ఇవి కూడా కొద్దిగా మంచిగా గోలాలి. క్యారెట్ ఇళ్ళని ఎత్తానా, తీసుకుంటా మళ్ళా పడగడతా. ఇంకొక 5 నిమిషాలు గోలాలి. అది ఇట్లా చాలు. బాగా గట్టిగా అవుతాయి, మళ్ళీ బాగా వేయగద్దు. ఇంత చాలు. ఇదే జీడిపప్పు. అటిగా తీస్తాను. గ్యాస్ ఆఫ్ చేస్తానా. ఇంత నూనె అవసరం లేదు, కొంచెం నూనె తీస్తానా. ఇట్లా టమాటాలు ఒక 2 టమాటాలు, అవి అల్లం,
పసుపు, ఉప్పు, కొంచెం మసాలా, బాగా మసాలా అవసరం లేదు. కారపొడి 2 స్పూన్లు వేసేసా. పెరుగు, ఇప్పుడు కొంచెం మనం ఇవి ఆనియన్స్, ఇవి కొన్ని, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఏంపి పెట్టుకునే ఇవి. గ్యాస్ ఆఫ్ చేస్తానా, గ్యాస్ అవసరం లేదు ఇప్పుడు. ఎంత టేస్ట్ ఉంటుందంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒక నిమ్మకాయ, కొంచెం అడుగున నూనె, కొద్దిగా అంతా, కొంచెం అడుగున ఇది కొద్దిగా వేసుకోవాలి. ఇట్లా పొడి పొడిగా ఉండాలి అన్నం, ఒక పలుకు ఉండాలి. బాగా ఏం పలుకు అవసరం లేదు, ఎందుకంటే అవన్నీ ఇది అయినాయి కదా. ఇట్లా వేసుకుంటే ఏమైంది అంటే మంచిగా టేస్ట్ ఉంటుంది. కొన్ని ఆనియన్స్, కొంచెం కొత్తిమీర లైట్గా, కొద్దిగా లైట్గా పుదీనా, కొంచెం అన్నం వేసి అన్నం మీదకి వెళ్ళి కొంచెం కర్రీ ఆయనతో పెట్టేస్తే అయిపోతుంది. ఇట్లా పెడితే ఏమవుతుంది అంటే పైన కింద అన్నానికి మంచిగా పడుతుంది అంతా. ఒక నిమ్మకాయ ఇట్లా పిండుకొని, కొద్దిగా కొంచెం జీడిపప్పు, కొన్ని ఆనియన్స్, కొత్తిమీర. ఇక సిమ్లో పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకుంటే అయిపోతుంది. ఇక మూత పెట్టి పొయ్యి మీద పెట్టుకొని కొద్దిసేపు ఆయిల్ పెట్టి కొంచెంసేపు ఒక 2 నిమిషాలు ఆయిల్ పెట్టి సిమ్లో పెట్టేస్తే అయిపోతుంది. ఇక కొద్దిగా నెయ్యి, ఒక 2 స్పూన్లు అంత నెయ్యి. ఇక అయిపోయినట్టే గ్యాస్ ఆఫ్ చేసుకొని, ఆహా ఏం బిర్యానీ, సూపర్ బిర్యానీ రెడీ అయిపోయింది. సూపర్గా ఉడికింది. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం. ఇక టేస్ట్ ఉన్నది. తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అస్సలు మిస్ కాకండి. సూపర్ టేస్ట్.